అమ్మా చూసావా సినిమా? బాగుందా? బయట ఎలా ఉన్నాయి? పాలకూర ఎట్లా ఉంది? ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? బాలయ్య బాబు గారి యాక్టింగ్ సంక్రాంతి సినిమా అంటారా? అని సౌండ్ గానీ చాలా బాగుంది. అండ్ బాలకృష్ణ చూస్తే చాలు చాలా బాగా చూపించారు. ఎలివేషన్స్ అన్నా కట్స్ అన్నా గానీ చాలా బాగున్నాయి. ఏ మూవీ అయినా టీవీలో చూడొచ్చు కానీ బాలయ్య మూవీ మాత్రం థియేటర్ లోనే చూడాలి. రేపు బాలయ్య చాలా బాగుందండి. పాప సెంటిమెంట్ మ్యూజిక్ మాత్రం చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. వండర్ఫుల్ బాగుందండి. ఓకే అండి. అసలు మూవీలో బాగా సెట్ అయింది. యాక్చువల్ గా విజువల్స్ అవన్నీ చాలా బాగున్నాయి. మూవీలో బాగా సెట్ సినిమా కదా. ఫైట్స్ వేరే లెవెల్. బాలయ్య బాబు ఫైట్స్ గురించి తెలిసిందే కదా, ఆబ్వియస్ గా బాగుంటది. అండ్ బాబీ యానిమల్ తర్వాత మంచి విలన్ క్యారెక్టర్ అయితే ఇదే అండి. బాబీ డియోల్ కి మాత్రం చాలా బాగుంది మూవీ. వండర్ఫుల్ బాగుందండి. చాలా బాగుంది. చాలా బాగుంది మూవీ. చాలా బాగుంది. సాంగ్స్ అన్ని చాలా బాగుంది. అన్ని చాలా బాగుంది. క్రేజీ అసలు ఫుల్ అరవడం గొంతు వచ్చేయాలి. చాలా బాగుంది. అంతా చాలా బాగుంది. రమన్ చాలా బాగా చేశారు. చాలా బాగుంది. క్రేజీ మూవీ. సంక్రాంతికి మహారాజు డాక్టర్ మహారాజు. ఓకే. జై బాలయ్య. జై బాలయ్య. బాగుంది. జై బాలయ్య. ఎలా అనిపించింది మేడం? 1 minute. చేసిండు. ఎలివేషన్స్ బాగున్నాయి, టేకింగ్ బాగుంది. కానీ కథలు, ఆ కలేజా సినిమా, వీరా సినిమా ఇవే అన్ని రొటీన్ మిక్స్ చేసి తీసుకొచ్చారు. అన్ని కలిపి తీసిండు. ఎలివేషన్ షాట్స్ కోసం ఎలివేషన్స్ చాలా చాలా బాగుంది. మళ్ళీ నెక్స్ట్ ఈ బాబీ డియోల్ కానీ కొంచెం కథలు మార్చుకుంటే బాగుంటుంది. అది కూడా బాగుంది. అదే నిద్రపోతున్నాం కూడా డబ్బు అదే అదొక్కటే సినిమాలో తీసేస్తే బాగుంటుంది. ఆయన ఏజ్ ఆయన గౌరవించాలి. ఎమ్మెల్యే ఆయన మనల్ని గౌరవించాలి. ఆయన అలాంటి దబిడి దిబిడి సాంగ్లు చేయడం కరెక్ట్ కాదు. ఫస్ట్ డైరెక్షన్ సెన్స్ లేదు. అలాంటి వాళ్ళతో అలాంటి సాంగ్లు ఇప్పుడు ఆయన ప్రజాసేవకుడు. అలాంటి వాళ్ళకి అలాంటి సాంగ్స్ ఏ రకంగా ఇస్తారు? ఆయన సినిమా పరంగా వేరు తీయొద్దు. కంపేర్ చేయొద్దు. సంబంధించి మిస్టేక్ లేదు. ఎందుకంటే ఆయన డైరెక్టర్ దాంట్లో ఏలు పెట్టాడు. డైరెక్షన్ మార్చుకుంటే మంచిది కాదు. వెంకటేష్ బాబు వస్తాడు. అది పోయింది. శంకర్ సినిమా బాలకృష్ణ బాలబాబు జై బాలయ్య.